హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, యెహోవా తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవుని వాక్యము సెలవిచ్చే మాట ఏమనగా, ఆ ప్రభు అయిన దేవుడు తనను నమ్మిన వారిని, తన ప్రజలైన వారిని విడిచిపెట్టేవాడు కాదు. అలాగే తన స్వాస్థ్యమును ఎడబాసేవాడు కాదు. ఈ లోకములో జీవిస్తున్న మనమందరము కూడా ఆయన నిర్మాణమై ఉన్నాం. మానవ జాతి అందరూ ఆయన చేసిన చేతి పని అయి ఉన్నారు. అయితే మానవ జాతి మరి దేవుని ప్రజలుగా మారటానికి దేవుడు ఈ లోకములోనికి మానవుడిగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనని ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది ఆయనను అంగీకరిస్తున్నారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తున్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో చదువుతున్నాం. అలాగున ఆయన నిర్మాణమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము ద్వారా మానవ పాపమును విమోచించడం ద్వారా మనము ఆయన నమ్ముడు ద్వారా అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలమవుతాం. దేవుని వాక్యములో ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఆయన తన ప్రజలను అనగా తన పిల్లలను విడిచిపెట్టువాడు కాదు అని రాయబడి ఉంది. ఆయన తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. కాబట్టి ప్రియులారా, ఆయన నమ్మిన వారిని ఆయన ఎడబాయుడు, ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టడం. లేఖనముల్లో మనము చూస్తున్న సత్యం అది. దేవుని వాక్యములో ఆయన నమ్మిన ప్రతి వ్యక్తిని ఆయన ఎడబాయలేదు, విడిచిపెట్టలేదు. వారు అగ్నిగుండములోకి వెళ్ళిన దేవుడు వారిని ఎడబాయలేదు, వారిని విడవలేదు. అందుకే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి వారు అగ్నిగుండములో వేయబడ్డారు. అయితే ఆ ప్రభు వారిని ఎడబాయలేదు, వారిని విడవలేదు. అందుకే ఆయన 4వ వానిగా అగ్నిగుండములో తిరుగుతూ ఉన్నట్టు ఆ కాలంలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు కన్నులారా చూచాడు. మనం 3 వేశాం, కానీ 4 కనబడుతున్నారు. 4వ వాని రూపము దేవదూతల రూపం వలె ఉందన్నాడు. వీళ్ళారా, చూశారా? దేవుని యొక్క లేఖనాల్లో ఏది నిరర్ధకము కానేరదు. ఆయన తన ప్రజలను ఎడబాయుడు, ఆయన తన ప్రజలను విడనాడు అనే దానికి రుజువు వారి జీవితాల్లో అనుభవించారు. ఈనాడు మనము కూడా అనుభవించగలం. అయితే ఆయన నమ్మాలి, ఆయన్ని అంగీకరించాలి. తద్వారా ఆయన మనల్ని ఎడబాయిన స్థితి, విడవని స్థితిని మనము కూడా అనుభవించగలం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీవు నీ ప్రజలను ఎడబాయివాడు కాదు, నీ స్వాస్థ్యము నీ ప్రజలైన వారు నీ ఆస్తి, వారిని విడిచిపెట్టేవాడు కూడా కాదు. మేము నిన్ను నమ్మాలి, మేము నిన్ను అంగీకరించాలే కానీ మా జీవితాల్లో మేము నిన్ను అనుభవించగలం. కాబట్టి తండ్రి, నీ వాక్యము వినుచున్న వారి జీవితాల్లో గ్రహింపులోనికి తీసుకురండి. మేమందరము నీ నిర్మాణమే, కానీ
మేము నీ ప్రజలము కావాలంటే నీవి లోకములోనికి మానవుడిగా వచ్చిన నిన్ను నమ్ముటకు అంగీకరించుటకు శక్తి దయచేయండి. మా జీవితాలను దర్శించండి, సహాయపడండి, వాక్యమును ముద్రించండి. విన్నవారందరినీ దీవించి వారి గ్రహింపులోకి తీసుకురండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజులాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా